జీవము గల దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన తన అమూల్యమైన కృపను బట్టి నిండు వందనములు దేవునికి చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాటలు వినాలి అని ఆసక్తిగా దేవుని మందిరమునకు చేరి ఇక్కడ వాక్యము కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. వాక్యములోనికి వెళ్దాం రండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన రోజున మేమందరము నీ ఆలయములో చేరి కూడి ఉన్నాము. నీ మాటలు వినబోచున్నాము. ప్రతి మాట మా హృదయంలో పడి నూరంతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి. వినగలిగిన చెవులు, హృదయము మాకు దయచేయండి. ప్రతి మాటను ఆశీర్వదించండి. వాక్యానుసారముగా జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. వారి లక్షణం అది, వారి స్వభావమే అది. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రము వలె ప్రకాశించుట, నిరంతరము ప్రకాశించుట, అది సాధ్యపరచబడింది ఆయన మాటను బట్టి నడిచేవారికి, ఆయన వాక్యమును బట్టి జీవించే వారికి దేవుడు ఆ భాగ్యమును కలుగజేశాడు. ఈ వచనము ప్రారంభంలో బుద్ధిమంతులైతే అనే మాట వాడబడింది. ఎవరికి మాత్రమే సాధ్యం ఇది? ఎవరికి మాత్రమే వర్తిస్తుంది ఇదంటే బుద్ధిమంతులకు. గతంలో ఒక వాక్యం విన్నాం. బుద్ధిమంతుడు క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోయే జీవ మార్గమున నడిచి వెళ్ళును అని మనం ఒక వాక్యం విన్నాం. వాడి బుద్ధి వాడికి ఆ గ్రహింపు ఇచ్చింది. క్రింద ఏముంది? పాతాళముంది. దానిని తప్పించుకోవాలనుకున్నాడు. ఎవరు నేర్పారో, ఎవరు నేర్పించారో, వాడికైతే బుద్ధి ఉంది అని వాక్యం మాట్లాడింది అక్కడ. ఆ నరకమును తప్పించుకోవాలని పరమునకు పోయే జీవ మార్గమున వాడు నడుచుకుంటూ వెళ్ళాడు ఈ లోకములో. అది బుద్ధిమంతుల లక్షణం. మరి ఇక్కడ ఈరోజు ఈ బుద్ధిమంతుడి యొక్క స్థితి ఏమిటి? అది వాని యొక్క ప్రాణములకు క్షేమమునిచ్చింది. ఆ నడక వాని బ్రతుకునకు ఆశీర్వాదమునిచ్చింది. నరకము నుండి తప్పించింది వ్యక్తిగతంగా వాడిని. ఆ రోజు పరమునకు పోయే ఒక జీవ మార్గములో వాడు నడుచుకుంటూ వెళ్ళాడు. తన్ను తాను కాపాడుకోగలిగాడు, తన్ను తాను సంరక్షించుకోగలిగాడు. వాని బుద్ధి ఆ విధముగా వానికి సహాయపడింది. మరి ఇక్కడ బుద్ధిమంతుడు, ఇక్కడ కూడా మరొకసారి బుద్ధిమంతుడి గురించి వ్రాయబడింది. ఈ బుద్ధిమంతుని లక్షణం ఏంటి? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తాడు. జ్యోతి యొక్క లక్షణం ఏమిటి? ఆకాశ మండలములోని జ్యోతి యొక్క లక్షణం ఏమిటి అంటే
అది ప్రకాశిస్తుంది, అది ఇతరులకు ప్రయోజనకరమవుతుంది, అది ఇతరులకు ఉపయోగపడుతుంది. ఆ వెలుగు, ఆ ప్రకాశము అనేకులు పొందుకొని వారు లబ్ధి పొందుతారు, వారికి ప్రయోజనం పొందుతారు. జ్యోతి యొక్క లక్షణము. ఇక్కడ బుద్ధిమంతుడు కూడా ఆకాశ మండలములని జ్యోతులతో పోల్చబడ్డాడు. ఈ ఆకాశ మండలములోని జ్యోతులను పోలి వారు ప్రకాశిస్తారు. ఇప్పుడు అక్కడ తప్పించుకున్న తర్వాత, అక్కడ బుద్ధిమంతుడు నరకము నుంచి తప్పించుకున్న తర్వాత పరమునకు పోయే జీవమార్గమును నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ బుద్ధిమంతుడే ఈ లోకములో ఆకాశ మండలములోని జ్యోతిని పోలిన వాడై వాడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకప్పుడు మనము కూడా ఈ లోకములో ఆయన యొద్దకు రాకముందు బుద్ధి లేని వారమే, జ్ఞానము లేని వారమే. కానీ ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ఆ వెలుగు, ఆ బుద్ధి, ఆ జ్ఞానం మనకు కలిగింది. క్రింద పాతాళం ఉందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దానిలో నుండి తప్పించుకోవటానికి పరమునకు పోయే జీవ మార్గమును ఎంచుకున్నాం. ఇప్పుడు ఆ మార్గంలో మనము నడుస్తున్నాం. కొందరి జీవితాలలో తిరస్కారం వచ్చింది, కొందరి జీవితాలలో వెలివేత వచ్చింది, గెంటివేయబడ్డారు. అయినప్పటికీ వారు ఆ జీవ మార్గమును గుర్తించారు, దానిలో వారు నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అలా నడుచుకుంటూ పోయే వారి జీవితంలో, ఆ బుద్ధి కలిగిన ఆ జీవితంలో వారు ఒక శ్రేష్టమైన లక్షణమును కలిగి ఉంటారు. ఏమిటంటే ఆకాశ మండలములోని జ్యోతిలాగా మారిపోతాడు. ఆకాశ మండలములోని జ్యోతులు ఎలాగా వెలుగునిస్తాయో, ఆకాశ మండలంలోని జ్యోతులు ఎలాగా మానవ జాతికి ప్రయోజనకరమో, అలాగే వారు కూడా ఆ జ్యోతులనే పోలిన వారవుతారు. ఇప్పుడు మనము రక్షించబడ్డాం, మనము బుద్ధిని తెచ్చుకున్నాం, మనము జీవనకు పోయే మార్గంలో నడిచి వెళుతూ ఆ జ్యోతి ఎలాగా ప్రకాశిస్తుందో ఆ జీవితమునే ఈ లోకములో కూడా కలిగి మనము ప్రకాశించాలి. ఎంతమందికి మనము అలాంటి ప్రకాశమును ఇవ్వగలిగాము, ఎంతమందికి ఆ యొక్క జ్యోతి యొక్క వెలుగును పంచగలిగాము, ఈరోజు వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట తర్వాత భాగంలో నీతి మార్గమును అనుసరించి. ఏ మార్గం అది? నీతి మార్గం, సత్య మార్గము, పరిశుద్ధ మార్గము, నిత్య మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు మొదట భాగంలో ఆయన ఏమన్నాడు? బుద్ధిమంతుడు ఆయన ఆకాశ మండలములను జ్యోతిని పోలిన వాడై ప్రకాశిస్తాడు అని దాన్ని మరికొంచెము వివరిస్తూ వాక్యము ఇప్పుడు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో. ఇప్పుడు నీవు నీతి మార్గంలో వెళుతున్నావు, నీవు జీవ మార్గంలో వెళుతున్నావు. నీవు మాత్రమే కాదు, ఇప్పుడు నీతో పాటు కొద్ది మందిని నీవు త్రిప్పాలి, కొద్ది మందిని ఆయన వైపు త్రిప్పాలి. అలా త్రిప్పగలిగితే, ఆ నీతి మార్గమును రుచి చూపగలిగితే, ఆ నీతి మార్గం యొక్క విలువను వారికి పంచగలిగితే ఇప్పుడు నీవు కూడా నిత్యము నిరంతరము నక్షత్రములే ప్రకాశిస్తావు. నిజమైన స్టార్ ఎవరు? ఆయన ప్రజలు. నిజమైన స్టార్ ఎవరు? బుద్ధిమంతుడు. నిజమైన స్టార్ ఎవరు? నిత్య మార్గములో నడుచుకుంటూ పోతూ ఆ నిత్య మార్గమును అనేకులకు పరిచయము చేస్తూ వారిని త్రిప్పుతారే, వారు నిరంతరము ప్రకాశిస్తారు. ఈరోజు అటువంటి సూర్యుని యొక్క వెలుతురు, ఈరోజు అటువంటి జ్యోతి యొక్క స్థితి మనకు ఉన్నదా? ఈరోజు ఈ వాక్యం యొక్క వెలుగులో మనము పరిశోధన చేసుకుందాం. దేవుని సేవకుడే గాని, ఆయన చేత రక్షింపబడిన వారే గాని ఈ లక్షణమును కలిగి ఉండాలి. మలాకీలో ఆయన ఏమన్నాడో ఒక వచనం చూస్తారండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనములు. మలాకీ 2:5-6 వచనములు.
నేను చేసిన నిబంధన వారికి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై. ఒక నిమిషం, ఇక్కడ దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన మానవ జాతి సమాధానమునకు, మానవ జాతి జీవమునకు ఆ నిబంధన కారణము. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చానన్నాడు? వాటిని వారికి భయభక్తులు పుట్టించుట కొరకు ఇచ్చాను. ఆ నిబంధనను, ఆ వాక్యములను నేను ఎందుకు ఇచ్చానంటే వారికి నాయందు భయభక్తులు పుట్టించుట కొరకై నేను వారికి ఇచ్చాను. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే నా నామము విషయములో భయము కలిగిన వారై, నా నామము విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు సత్యము గల ధర్మశాస్త్రం, అది కల్పితమైనది కాదు, సృష్టించబడినది కాదు, మానవ హస్తాలతో శరీర స్వభావంతో రాయబడినది కాదది. అది సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇది ఇప్పుడు ఈ నిబంధన దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈ నిబంధన వారి జీవమునకు, వారి యొక్క సమాధానమునకు కారణమైంది. అదే సమయంలో వారికి భయభక్తులు కూడా అది పుట్టించింది. ఇప్పుడు ఆ భయభక్తులు కలిగిన తన ప్రజలు, ఆ నిబంధన కలిగిన ఆ ప్రజలు, ఆ వాక్యము కలిగిన ఆ ప్రజలు ఏం చేస్తారంట? సత్యము గల ధర్మశాస్త్రము బోధిస్తారు. సత్యము గల ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏమింది? సత్యము కలిగినది. గతంలో చెప్పాను, దీని యొక్క పేరు సత్యస్వరూపి సంబంధమైన గ్రంథము. ఈ సత్యము గల ధర్మశాస్త్రమును వారు బోధిస్తారు. బయటకు వెళ్ళరు, ఈ బైబిల్ దాటి బయటకు వెళ్ళరు, లోకములోని విషయాలను చెప్పరు, అనేక సంగతులను మిమ్మలను మెస్మరైజ్ చేయడానికి వారు తీసుకొని రారు. వారు ఏం చేస్తారంటే దేవుని యొక్క భయము కలిగి, ఆయన నామము విషయంలో ఆ భయము కలిగి సత్యము గల ధర్మశాస్త్రమును మాత్రమే బోధిస్తారు. రెండో లక్షణం ఏంటంట? దుర్బోధన ఏమాత్రము కూడా వారు చేయరు. ఈరోజు మనం వింటున్న వాక్యాలన్నీ ఏమిటి? ఈరోజు మనం వింటున్నటువంటి బోధనలు ఏమిటి? దుర్బోధలే. కుటుంబములనే పాడు చేస్తున్న దుర్బోధలు ఈరోజు మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు వారు ధర్మశాస్త్రమునే బోధిస్తూ ఉంటారు, దుర్బోధన ఏమాత్రము కూడా చేయరట. ఇంకేమన్నది మాట? సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారు వాళ్ళు. ఇక్కడ మరొక 2 లక్షణాలు వారికి ఇవ్వబడ్డాయి. వారు ఎలాగ నడుచుకుంటారంట? సమాధానమును బట్టి నడుచుకుంటారట, యథార్థతను బట్టి కూడా నడుచుకుంటారు. ఇప్పుడు వీరు ఎవరో చెప్పండి బుద్ధిమంతులు, ఇప్పుడు ఎవరో చెప్పండి వీరు జ్యోతులు. వీరేం చేస్తారు? ఇప్పుడు దోషము నుండి అనేకులను త్రిప్పిరి. సత్య మార్గమును అనుసరించునట్లు, జీవ మార్గమును అనుసరించినట్లు త్రిప్పువారు జ్యోతులు. అలా త్రిప్పేవారు ఆకాశ మండలములోని జ్యోతిని పోలి ఉంటారు. వారు నిరంతరము ప్రకాశిస్తారు. ఇక్కడ వారు చేస్తున్న పని అదే, దోషము నుండి త్రిప్పాలి. ఇక్కడ నిలబడి బోధించేవాడు, ఇక్కడ నిలబడి మాట్లాడేవాడు యథార్థతను బట్టి మాట్లాడాలి, సత్యమును బట్టి మాట్లాడాలి, సమాధానమును బట్టి మాట్లాడాలి. అనేకులను త్రిప్పిరి. ఇక్కడ నిలబడిన వాడి పని అదే, ఇక్కడ నిలబడిన వాడి ఉద్యోగం అదే. ఆయన భయము కలిగి, ఎన్నోసార్లు చెప్పా, ఆయన భయము, ఆయన నామము విషయమైన భయము కలిగి జీవించాలి. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? ఇక్కడ నిలబడిన వాడి బాధ్యత ఏమిటి?
అనేకులను వారి దోషముల నుండి నేనేం చేయాలా? త్రిప్పాలి. ఆ త్రిప్పుట కొరకే వాక్యము బోధించాలి. ఆ త్రిప్పుట కొరకే ఆ మాటలు నేను మీకు వివరించాలి. చూడండి, వాక్యము లేకుండా ఏ రోజు మీకు నేను ఈ వచనములు చూపించలేదు. బైబిల్లో నుంచి తీసుకురాకుండా ఏ రోజు కూడా బోధ చేయలేదు. కాబట్టి జ్యోతి ఎవరు? ఆయన సేవకుడు. జ్యోతి ఎవరు? నిరంతరము ప్రకాశించేవాడు ఎవరు? ఆయన సేవకుడు. ముందు ఆయన భయము కలిగి ఉంటాడు, సమాధానమును బట్టి, యథార్థతను బట్టి బోధిస్తాడు, సత్యమును బట్టి బోధిస్తాడు. ఇప్పుడు దోషముల నుండి, పాపముల నుండి, లోకము నుండి త్రిప్పుతాడు. వాని లక్షణం అది, వాని జీవితమే అది. అందుకొరకు వాడు పిలువబడ్డాడు. ఇర్మియాతో కూడా దేవుడు ఏమన్నాడు చూపిస్తారండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21, 22 వచనములు. ఇర్మియా 23వ అధ్యాయము. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. ఆగమ్మా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు? అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు? మోసకరమైన వాక్యములను బోధించే వారి గురించి మాట్లాడుతున్నాడు. నేను, ఓ ఇర్మియా, ఈ ప్రవక్తలను పంపలేదయ్యా. నేను వీరిని నియమించలా, నేను వీరిని పంపలా, నేను వీరికి పని అప్పగించలా. వారు పరిగెత్తి వస్తున్నారు, వారంతటా వారే పరిగెత్తి వస్తున్నారు. నా ఆలోచన లేదు, నా నిర్ణయం లేదు, నా ఆదేశము లేదు. ఒక మాటలో చెప్పాలంటే నా భయమే లేదు వాళ్ళకి. వాళ్ళు పరిగెత్తి వస్తారు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటిస్తారు. ఇక్కడ సేవకుడికి దేవుడు మాట్లాడాలి. నీవు ఈ వారం నిలబడి వాక్యం మాట్లాడబోతున్నావు, ఈ వాక్యము నువ్వు మాట్లాడు అని నాతో మాట్లాడితే నేను వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడగలను. సిద్ధపాటు లేకుండా, ఆయన యొద్ద కనిపెట్టకుండా, ప్రభువా నన్ను ఏమి చెప్పమంటావయ్యా చెప్పు, నేను నీ ప్రజల ఎదుట నిలబడబోతున్నాను, నేను నీ సంఘం ఎదుట నిలబడబోతున్నాను, నాతో మాట్లాడు. నేను వారితో మాట్లాడలేదు. నా నుండి ఏ సందేశం వారికి లేదు. నేను దర్శనము రూపంలో చెప్పలేదు, కళ రూపంలో చెప్పలేదు, ఎలాగా కూడా నేను వారితో మాట్లాడలేదు. సూటిగా కూడా మోషేలాగా ముఖాముఖిగా మాట్లాడినట్టు కూడా నేను మాట్లాడలేదే. వాళ్ళు వచ్చేస్తున్నారట. ఈరోజు ఎంతమంది అలాంటి వారు లేరు మన సమాజంలో. ఈరోజు ఎంతమంది అలాంటి వారు బయలుదేరలేదు. ఈరోజు త్రిప్పాలి. దేవుని యొక్క సేవకుని లక్షణము, ఆ నక్షత్రం యొక్క లక్షణము, ఆ జ్యోతి యొక్క లక్షణము త్రిప్పాలి. దోషముల నుండి త్రిప్పాలి, పాపము నుండి త్రిప్పాలి, లోకము నుండి త్రిప్పాలి. వారు ప్రకటిస్తారట, నేను మాట్లాడకపోయినా. వారి సొంత మాటలు, వారి సొంత ఆలోచనలు. ప్రియమైన దేవుని ప్రజలారా, 22వ వచనం చదవమ్మా. వారు నా సభలో చేరితే వారైన ఎడలా వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. అది దేవుని యొక్క సేవకుడి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నిజమే ఆ సేవకుడే కనుక దేవుని సభలో చేరితే, ఆ సేవకుడే కనుక దేవుని యొక్క పక్షముగా చేరితే, ఆ సేవకుడు ఆయన మాటలే ప్రకటిస్తాడు. ఆ సేవకుడు ఆయన మాటలే, దేవుని మాటలే బోధిస్తాడు. ఒక్క మాట కూడా తనది కలపడే, ఒక్క మాట కూడా తనది జోడించడే, ఒక్క మాటను కూడా తనకు నచ్చలేదని తీసివేయడే. నా మాట, ఓ ఇర్మియా, నా మాటను నేను పంపితే వాడు తెలియజేస్తాడు. ఆ మాట వారికి నచ్చిద్దా నచ్చదా, ఆ మాట వారు ఇష్టపడతారా ఇష్టపడరా, ఆ మాటను వారు గైకొంటారా గైకొనరా, అది నీకు అనవసరం. అది నా మాట, చెప్పు. ఇక్కడ అదే అన్నాడు దేవుడు. వారే కనుక నా సభలో చేరితే
వారు నా మాటలు ప్రజలకు తెలియజేస్తారు. ఇప్పుడు ఏమన్నాడు రెండో మాట, దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఇప్పుడు ఏం చేయాలా సేవకుడు? ఇప్పుడు ఏం చేయాలా ప్రవక్త? ఇప్పుడు ఏం చేయాలా దేవుని యొక్క మనిషి? త్రిప్పాలి, దోషముల నుండి త్రిప్పాలి. అనేకమైన వాక్యములను మీకు వివరించి మిమ్మలను దేవుని వైపు త్రిప్పాలి. దుష్క్రియలు చేయక. ఎన్నాళ్ళు దుష్క్రియలు చేస్తారండి? ఎన్నాళ్ళు దుష్క్రియలు కొనసాగుతారండి? ఎన్నాళ్ళు ఈ లోకంలో దేవునికి విరోధంగా బ్రతుకుతారండి అని ఆయన ఏం చేస్తాడంటే దుర్మార్గములు విడిచిపెట్టేటట్లు త్రిప్పుతాడు. ఆ వాక్యము ద్వారా త్రిప్పుతాడు. ఆ దేవుని మాటల ద్వారా త్రిప్పుతాడు. వాడు దేవుని సేవకుడు. వాడొక 2 లక్షణాలు కలిగి ఉంటాడు. మొదటి లక్షణము దేవుని మాటే చెప్తాడు. రెండవ మాట దుష్క్రియలు చేయకుండా వారిని త్రిప్పుతారు. వారు బుద్ధిమంతులు. వారు నిరంతరము ప్రకాశించే ఆకాశమందు జ్యోతులు. నిజమే కదా? ఆ జ్యోతిని నేనేనా? ఆ జ్యోతులను మనమేనా? ఈరోజు ఆ వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఒక విపరీతమైన మాటలు నేను తరచుగా వింటున్నాను. కొంతమంది పాపాత్ములు పరిశుద్ధమైన దేవుని వాక్యములను బైబిల్ని చేతపుచ్చుకొని పాపములో జీవిస్తూ బోధకులుగా తయారైపోయారు. వారు ఏం బోధిస్తున్నారో తెలుసా? దేవుడు ఆత్మకే గాని శరీరమునకు కాదు. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు, నీ శరీరమును నువ్వు ఎట్లాగైనా వాడుకో. ఒకరి గురించి నేను విన్నా, సినిమాలు చూస్తాడు, వ్యభిచారము చేస్తాడు, త్రాగుతాడు, అనేకమైన పాపకార్యములు జీవిస్తాడు. మరలా బోధ చేస్తానంటున్నాడు, బోధకుడిగా ఉంటానంటున్నాడు. సాధ్యమా? నీ దేహము ఎట్టిదో నువ్వు ముందు ఎరగని పాపాత్ముడవే. నీ దేహము దేవుని యొక్క ఆలయమని ఎరగని ముష్కరుడవే. నువ్వెలాగో పట్టుకుంటావయ్యా ఆయన వాక్యము? ఇదివరకు వినేవారు మనం. ఏమిటో తెలుసా? దయ్యాలు వేదాలు వల్లించటం గతంలో విన్నాం, ఎక్కడో ఎప్పుడో. అది ఈ రోజున చాలా మందిలో చాలా చోట్ల చూస్తున్నాం. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, పాపాత్ములు వేదాలు వల్లిస్తున్నారు, ముష్కరులు వేదాలు వల్లిస్తున్నారు. వారు త్రిప్పగలరా మనుషులను? దేవుని వైపు వారు త్రిప్పగలరా? నక్షత్రము వలె వారు త్రిప్పుతారంటున్నాడు కదా దేవుని యొక్క వాక్యంలో. వారు ప్రకాశిస్తారంటున్నాడే. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుడు సత్యం, ఆయన మాట సత్యం. ఆ సత్యమైన మాటను సత్యము కలిగిన వాడే బోధించాలి. అట్టి యథార్థత కలిగిన వాడే బోధించాలి. అట్టి సమాధానము కలిగిన వాడే బోధించాలి. ప్రియమైన దేవుని ప్రజలరా, చాలా సంతోషం. కొన్ని కుటుంబాలు దేవునిని వెంబడించటానికి, దేవుడిని అనుసరించటానికి, నా మాటలను బట్టి, దేవుడు నా నోటుంచిన ఆ మాటలను బట్టి దేవుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. గతంలో నేను స్కూల్లో పనిచేసినప్పుడు క్లాసులో 30 మంది ఉంటారా, 40 మంది ఉంటారా? ఆ 40 మంది యొక్క సామర్థ్యం నాకు తెలుసు. పరీక్ష పెట్టకుండానే వాడు A+, ఏనా, B+, బియనా, సీనా, డీనా చెప్పేసేవాడిని. వారి మానసిక స్థితిని ఆఖరికి హ్యాండ్ రైటింగ్తో కూడా వారి మొత్తాన్ని నేను అంచనా వేసేవాడిని. పరీక్ష పెట్టకుండానే వాడి స్థాయి చెప్పగలిగిన వాడిని. ఈరోజు నేను కూడా గత 11 సంవత్సరాలుగా నేను ఇక్కడ మిమ్మల్ని గమనిస్తున్నాను. ఎవరు ఈ మాటలు బట్టి త్రిప్పబడ్డారో, ఎవరు ఈ మాటలు బట్టి ఆకర్షించబడ్డారో, ఎవరు ఈ మాటలు బట్టి నడవటానికి ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు. అలా అలాగ చేయని వారు ఎవరో కూడా నాకు తెలుసు. ఆ భయము మీలో కలిగిన వారు, ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి, దేవుని సేవకుడు వలె, ఆయన మాటల వలె నేను ఉండాలని తపన పడిన వాళ్ళు కొందరున్నారు నాకు తెలుసు. త్రిప్పగలగాలి. ఇక్కడ నేను ఉందే నా పని అది.
నేను త్రిప్పలేని రోజున, ఆ మాటలు మీకు పంచలేని రోజున ఇక్కడ నేను నిలబడి వ్యర్థం, ఇక్కడ నేను నిలబడి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క సేవకుడు అమూల్యమైన వాడు. ఈరోజు సేవకుడు అంటే లోకం ఏమంటుందో తెలుసా? అసహించుకుంటుంది. కారణము, ఆ సేవకుడి బ్రతుకు తెలుసు కాబట్టి, ఆ సేవకుడి యొక్క మార్గము తెలుసు కాబట్టి, వాని యొక్క సంపాదన తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. సేవకుడి గురించి ఒకడు మాట్లాడాలంటే భయపడాలి. అనేకులను ఆయన వైపు త్రిప్పేటందుకు ప్రయాసపడుతున్న సేవకుడి గురించి మాట్లాడాలంటే భయపడాలి. వాడు దేవుని సేవకుడు, వాడు దేవుని దూత, వాడు దేవుని చేత పిలువబడిన వాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము, యేసుక్రీస్తు వారు అక్కడున్న పరిచయులతోటి, ఆనాటి సమాజంలో ఉన్న పెద్దలతోటి ఒక మాట చెప్తున్నాడు. 21వ అధ్యాయం 32వ వచనం. చదువమ్మా. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ఎవరిని గురించి అన్నారు యేసుక్రీస్తు వారు? ఆనాడు సమాజంలో ప్రధాన యాజకులండి, ఆనాడు సమాజంలో యాజకులండి, సేవకులండి. వారితో అన్నాడు యేసుక్రీస్తు వారు, ఏమయ్యా, మీరు సమాజంలో పెద్దలే, మీరు సమాజంలో ఘనులే. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను నీతి మార్గములో మీ వద్దకు వచ్చాడు. ఆ నీతి మార్గమును మీకు బోధించాడు. ఆ నీతి మార్గము వైపు అనేకులను తిరిగారు, కానీ మీరు తిరగలేదే. ఆయన పడిన ప్రయాస గొప్పది, ఆయన సాక్ష్యము గొప్పది, మీరెందుకు తిరగలేదు? దేవుడు అడుగుతున్నాడండి ఆ పెద్దలను, ఆ ప్రధాన యాజకులను, ఆ పరిచయులను, ఆ శాస్త్రులను అడుగుతున్నాడు దేవుడు. మీరెందుకు అతన్ని నమ్మలేదు? మీరెందుకు అతని బోధను నమ్మలేదు? నీతి మార్గము గొప్పదే, తిప్పడానికి ప్రయత్నము చేశాడే. తిరిగిన వాళ్ళు తిరిగారు, తిరగని మీరెందుకు తిరగలేదు? ఈరోజు కూడా మనుషులు అలాగే ఉన్నారు. ఏ మాటల వైపు తిరుగుతున్నారు? సత్య మాటల వైపు తిరగటలా, నీతి మాటల వైపు తిరగటలా, నీతి మార్గం వైపు తిరగటలా, అసత్యమైన మార్గం వైపు వెళ్ళిపోతున్నారు. బోధించబడుతున్న అబద్ధపు మాటల వైపు వెళ్ళిపోతున్నారు. అది నీతి మార్గము కాదు, అది సత్య మార్గము కాదు. అబద్ధపు మార్గములలో ఈరోజు రుచిగా ఉంటే ప్రజలు వెళ్ళిపోతున్నారు. బోధించేవాడు ఆ రుచికరమైన మాటలు, బోధించేవాడు ఆ రుచికరమైన బోధలు చేస్తుంటే జనాలకి బాగా నచ్చుతున్నాయి. నీతి మార్గమును వారు బోధించట్లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారే అన్నాడు, ఆయన యోహాను నీతి మార్గమును బోధిస్తూ మీ దగ్గరికి వచ్చాడు కదా. ఓ ప్రధాన యాజకులారా, ఓ సమాజంలో పెద్దలనబడిన వారులారా, మీరెందుకు అతన్ని నమ్మలేదు? మీరెందుకు అతన్ని విశ్వసించలేదు? ఎందుకు ఆ మాటల మీద గురి కలగలేదు? మీకంటే ఆ సుంకరులు, ఆ వేశ్యలే పరలోకంకి వెళ్తారయ్యా, మీరు వెళ్ళరు. నేను చెప్పాను కదా, ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పా. రేపు అంటాడు, రేపు వీళ్ళందరినీ దేవుడు చూసి అక్రమము చేసే వాళ్ళరా మీరెవరో నాకు తెలియదు. నేను చెప్పిన క్రమం ఏంటి, నా నీతి మార్గం ఏంటి, నా సత్య మార్గం ఏంటి, దానిలో మీరు నడవలేదు, అనేకులను నడిపించలేదు. దానిలో మీరు వెళ్ళలేదు, అనేకులను చేపట్టుకొని వెళ్ళలేదు. ఎవరు వెళ్తారో తెలుసా? పశ్చాత్తాపడతారే, సత్యవాక్యములను, యథార్థ వాక్యములను విని నీతి మార్గము తెలుసుకొని పశ్చాత్తాపడతారే, పాపులు, సుంకరులు, వేశ్యలు వెళ్తారు. మీరు వెళ్ళరు. కఠినమైన మాటలు వారి కొరకు ఉన్నాయండి. సేవకుడు ఎలాంటి వాడంటే సత్య మార్గమును అనుసరించి నడుచున్నట్లు అనేకులను త్రిప్పాలి, నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు అనేకులు త్రిప్పాలి. యోహాను గురించి ఇంత మాట అన్నారు కదా యేసుక్రీస్తు వారు. ఇంకా అద్భుతమైన మాట యోహాను సువార్తలో ఉంది, చూపిస్తారండి. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోహాను 5:35. అతడు మండుచు
ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అద్భుతమైన సాక్ష్యం యోహాను గురించి ఇస్తున్నాడు. యోహాను ఎవరు అనుకుంటున్నారయ్యా? యోహాను ఎటువంటి వాడు అనుకుంటున్నారయ్యా? అతడు మండుచున్న ప్రకాశించుచున్న దీపము. అమూల్యమైన సాక్ష్యం, విలువైన సాక్ష్యం యేసుక్రీస్తు వారు యోహాను గురించి చెప్పాడు. ఎందుకు ఆ సాక్ష్యం యేసుక్రీస్తు వారు ఇచ్చారో తెలుసా? నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు ఆయన అనేకులను త్రిప్పాడు, ఆయన మండాడు, ఆయన అనేకుల ఎదుట ప్రకాశించాడు. కాబట్టి ఆయన గురించి యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం. మన మూలవాక్యంలో అదేగా చదివింది. నీతి మార్గమును అనుసరించి నడుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రములే వారు ఉంటాడు. ఇక్కడ యోహాను ఒక నక్షత్రం. ఆనాడు వెలిగాడు, ఆనాడు ప్రకాశించాడు, ఈ రోజు కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. అంటాడు మిగతా వారితోటి, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడ్డారు. ఎవరు వెలుగు? యోహాను వెలుగు. కొంతకాలము అతని వెలుగులో ఉండటానికి ఇష్టపడ్డారు. కానీ శాశ్వతమైన వెలుగులో రేపు మీరు నాతో ఉండబోతున్నారు. ఈ లోకంలో దేవుని సేవకుడు ఎవరో తెలుసా? ఆయన వెలుగులో తన సంఘమును కొంతకాలం ఉంచాలి. మధ్యాకాశంలోనికి ఆయన వచ్చే వరకు, రెండవ రాకడలో తన ప్రజలను తీసుకొని పోయే వరకు దేవుని యొక్క సేవకుడు ఆ వెలుగులో ఉంచాలి. అక్కడ యోహాను యొక్క వెలుగులో కొంతకాలం వారు ఉండటానికి ఇష్టపడ్డారు. యోహాను వారికి వెలుగు, యోహాను వారికి ప్రకాశము, యోహాను వారికి దీపము. ఎస్, సేవకుడిగా నా బాధ్యత కూడా అదే, సేవకుడిగా ఎవరి బాధ్యత కూడా అదే. ఈ లోకంలో వారు సంఘమును వెలిగిస్తూ, అద్వితీయముగా మండిస్తూ, ప్రకాశింపజేస్తూ ఆయన రాకడ వరకు ఆ వెలుగులో వాళ్ళను ఉంచాలి. ఏ వెలుగది? వాక్యము వెలుగు. ఏ వెలుగది? జీవపు వెలుగది, ప్రకాశవంతమైనది. అటువంటి వారు సూర్యుడి కంటే నిరంతరము ప్రకాశిస్తారు. సూర్యుడు నిరంతరము ప్రకాశించడు, పగలే ప్రకాశిస్తాడు, రాత్రి ప్రకాశించడు. కానీ దేవుని సేవకుడు అలాగ త్రిప్పేవాడు ఎప్పుడూ ప్రకాశిస్తాడు. ఈ లోకంలో కొంతమంది స్టార్స్, చాలా విలువైన వాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళు బ్రతికున్నప్పుడే ప్రకాశిస్తారు. వారి లోకంలో ఊపిరి విడిచిన తర్వాత వాళ్ళు ప్రకాశించరు. దేవుని సేవకుడు ఎవరైతే అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో, మతము మార్చటమా, మతములోనికి దించటమా, మతములోనికి కలుపుకోవటమా? ఇది కాదే. ఇది మతమని ఎవరన్నారు? ఇది మార్గము, సత్య మార్గము, నీతి మార్గము. దీనిలోకి త్రిప్పటమే. ఆ వెలుగును బట్టి ఓహో, ఆయన ఇంత గొప్పవాడా, ఇంత అమూల్యమైన వాడా, ఇంతటి రక్షకుడా అని ఆ వెలుగులో లోకం ఆయన్ని చూడాలి, ఆయన వైపు తిరగాలి. అలా త్రిప్పేవాళ్ళ మనము సేవకుడు. కాబట్టి ఇది మతములోనికి దించటము కాదే, మతములోనికి మార్చటము కాదే. అలాగ చేశారు కొందరు, అలాగా మార్చారు కొందరు. మతములోనికి మారండి అన్నట్టుగా ఏవో కొన్ని ఆకర్షణలు చూపించి, వైద్యమో విద్యో లేకపోతే ఇంకోటో చూపించి ఆయన అలాగా మార్చుకున్నారు వాళ్ళను. లోకమేమంది? అయ్యో వారు మతంలోని మార్చేసుకుంటున్నారు, మత మార్పిడి చేసేసుకుంటున్నారు. ఇది మత మార్పిడి అని ఎవడన్నాడు? త్రిప్పటము. అనేకుల దోషం నుండి మలాకిలో చదివాం, అనేకులను త్రిప్పారట. నిజమైన సేవకుడు త్రిప్పుతాడట. ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఆ యోహాను అనేకులను త్రిప్పాడు. ఆయన నీతి మార్గంలో వచ్చి అనేకులను మీ వైపు త్రిప్పాడయ్యా. ఎందుకో ప్రధాన యాజకులు మీరు ఆయన నమ్మరు, ఎందుకో ప్రధాన యాజకులు మీరు ఆయన విశ్వసించరు. కానీ కొంతమంది ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమైతే
ఆ దీపమును గుర్తించారు, ఆ ప్రకాశమును గుర్తించారు. మాకు ఆ వెలుగు కావాలని ఆ వెలుగు నీడలో వారు కొంతకాలం ఉన్నారట. ఎంతకాలము? ఈ లోకంలో 60, 70, 80, 90 అన్ని సంవత్సరములు వారు ఆ నీడలో ఉంటారు. రేపు శాశ్వతమైన ఆ వెలుగులో యుగ యుగములు నిత్యము ఆయనతో ఉండబోతున్నారు. అది శాశ్వతమైన వెలుగు. ఆ వెలుగు నాకుండాలి, ఆ వెలుగు నేను కలిగి ప్రకాశించాలి. ఇప్పుడు అనేకులను ఆ వెలుగు వైపు త్రిప్పాలి. నా ఉద్యోగమే అది, నా బాధ్యత అది. ఈ రోజున మీరు కూడా ఆయన బిడ్డలుగా, సువార్థికులుగా మారాలి. నన్ను తిప్పాడు నా దేవుడు, నేను మతం మారలేదు, నేను మతం పుచ్చుకోలేదు, నా దుష్క్రియల నుండి నా దేవుడు నన్ను తిప్పాడు, మిమ్మల్ని కూడా త్రిప్పుతాడు, రండి ఆ మార్గం గొప్పది అని ఎంతమందికి మనం చూపించగలిగాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు రండి ఒక అమూల్యమైన సన్నివేశాన్ని మీకు చూపిస్తా. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 23వ వచనం నుండి చాలా ఆసక్తిగా ఉంటుంది, గమనించండి. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ఎందుకు కలిగిందో అక్కడ వివరిస్తున్నాడు. ఎలాగనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వానికి మిగుల లాభము కలుగ చేయుచుండెను. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక పూజారి ఉన్నాడు, ఆయన పేరు కూడా రాయబడింది ఇక్కడ, దేమేత్రి. సామాన్యంగా పేర్లు వాక్యం ప్రస్తావించదు, బైబిల్లోకి వారి పేర్లు రావు, కానీ ఎందుకని ఇక్కడ వచ్చింది? ఈయనంట ఒక కంసాలి, పూజారి కదా, కంసాలి అర్తిమీదేవికి వెండి గూళ్ళను చేస్తూ ఉంటాడు, వ్యాపారం, ఆయన డ్యూటీ. దేవత ఎవరు? అర్తిమీదేవి. గుళ్ళు ఏమిటి? వెండి గుళ్ళు. ఆ పని వానికి మిగుల లాభము కలుగజేసింది. ఆ రోజుల్లో కోటీశ్వరుడైపోయాడు, ఆ రోజుల్లో ఐశ్వర్యవంతుడైపోయాడు. ఇప్పుడు జరిగిందేంటి? తర్వాత వచ్చిన అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చాడు. ఇప్పుడు ఒక అల్లరి ఎందుకు వచ్చిందంటే, ఆ దేమేత్రి అనేవాడు అట్టి పని చేసే మరికొందరిని, అట్టి వ్యాపారం చేసే మరికొందరిని గుంపు కూర్చి సమావేశపరిచి, అరే సుబ్బారావు, అరే వెంకట్రావు, అరే పాపారావు, అరే ఇంకోరావు, రండి రండి రండి, అసలు మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏమి సంభవిస్తుందో మీకు తెలుసా? నిద్రపోతున్నారేంట్రా మీరు అని వాడు చొరవ తీసుకుని అంటాడు కదా, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగా జరుగుతున్నదని మీకు తెలుసు. ఈ వెండి గోళ్ళను తయారు చేస్తున్నామే, నేను మీకు ఆర్డర్ ఇస్తున్నానే, నాకు ఒక 100 వస్తున్నాయి, ఇదిగో నీకొక 10 ఇస్తున్నాను, నీకొక 10 ఇస్తున్నాను, నీకొక 10 ఇస్తున్నాను కదా, మనమందరము కలిసి బహులాభము సంపాదించుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు. అరే నీకెంత లాభమో, నీకెంత లాభమో, నాకు ఎంత లాభమో మనందరికీ తెలుసు. మంచిది. ఇప్పుడేంటి నీ బాధ? ఇప్పుడు నీ బాధ ఏంటి? ఇప్పుడే అవసరమైన వచనం 26 చూడండి. ఏమిటంటే ఆయన బాధ? అయితే చూడండి, ఇక్కడ ఒక పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. లాభము కలుగుతుంది, సంపాదిస్తున్నారు, బహులాభము కలుగుతుంది. అయితే ఏమైందంటమ్మా? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్తున్నాడు. ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా ఎందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి వినియు ఉన్నారు. రెచ్చగొడుతున్నాడు, తన వారిని రెచ్చగొడుతున్నాడు. తనతో పాటు వెండి గొళ్ళను తయారు చేసి బహులాభము సంపాదిస్తున్న ఆ కంసాలి వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు. మీటింగ్ పెట్టాడుగా, అందరినీ సమకూర్చాడుగా. ఎందుకు అల్లరి జరిగింది ఆ పట్టణములు అంటే అంటున్నాడు, ఏరా ఆ పౌలు గురించి విన్నావా? మనము చేతులతో చేస్తున్నాము దేవతల్ని. ఆయన ఏమంటున్నాడు? అవి దేవతలు కావు, దేవుళ్ళు కావు అని అంటున్నాడు రా. ఆ మాటలు అనేకులకు చెప్తున్నాడు.
దేవుడు అంటే ఎట్లా ఉన్నాడు, దేవుడు అంటే ఎట్లాగుంటాడు. దేవుడు అంటే బొమ్మ కాదు, దేవుడు అంటే ఆత్మ. ఎన్నో వివరిస్తున్నాడు, ఎన్నో బోధిస్తున్నాడు, ఎన్నో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడు ఆ మాటలు పౌలు మాటలు ఎఫెస్సులో మాత్రమే కాదు, ఎక్కడంట దాదాపు ఆసియా. ఆ మాటలు ఎక్కడ దాకా వెళ్ళిపోయాయండి? ఆసియా వరకు వెళ్ళిపోయాయి పౌలు మాటలు. మనము చేసేది అబద్ధం అన్నాడు, చేతిలో చేసేది అబద్ధం అంటున్నాడు, నిజ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు రా పౌలు. ఇలా గనక మనం పౌలును వదిలిపెడితే, ఇలా గనక మనం పౌలును విడిచిపెడితే ఆసియాన్ని త్రిప్పేస్తాడు, ఎఫెసునే త్రిప్పేస్తాడు. పౌలు మావులోడు కాదురా బాబో. ఇప్పటికే చాలా మంది తిరిగిపోతున్నారు. రేపు అందరూ అలా తిరిగారంటే నీ పని నా పని ఇంతే సంగతులు. మనందరికీ జీవనోపాధి ఉండదు, మనందరికీ వ్యాపారం జరగదు, మనందరికీ ఇంతే. మీటింగ్ పెట్టాడు, పౌలు త్రిప్పుతున్నాడు అక్కడ. మతంలోనికి త్రిప్పాడా? మతమును నమ్మమంటున్నాడా? బొమ్మలను నమ్మమంటున్నాడా? సత్యమును నమ్మమంటున్నాడు. సత్యదేవుడి గురించి మాట్లాడుతున్నాడు, సత్యముల గురించి వివరిస్తున్నాడు. నమ్ముతున్నారు కొంతమంది, చాలా మంది నమ్ముతున్నారు. ఎఫెసు మాత్రమే కాదు, ఆసియా అందంతటా దాదాపు. చూడండి అక్కడ మాటలు. కలవరము పుట్టింది అక్కడ, భయము పుట్టింది. వారి వ్యాపారములకే, వారి ధన సంపాదనకే ఒక పెద్ద లోటు ఏర్పడబోతుంది. మనుషులందరూ మారిపోతే రేపు ఎవడు గుడికి రాడు. మనుషులందరూ మారిపోతే రేపు ఎవడు బొమ్మ కావాలని అడగడు. బొమ్మలు కొని ఊరేగుతున్నారు, బొమ్మలు కొని సాగిలు పడుతున్నారు, బొమ్మలు కొని నమస్కరిస్తున్నారు, బొమ్మలు కొని డీజే పెడుతున్నారా. ఇప్పుడు మన వ్యాపారం చాలా బాగుంది. అమ్మో, ఈ పౌలుని కనుక మనం ఇలా వదిలిపెట్టామంటే రేపు వ్యాపారమే ఒక్క బొమ్మ పోదు మనకి. మనం అందరూ ఇంట్లో చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే అని వాడు ఏం చేస్తాడు చూసారా? ఒప్పించి, బహుజనమును ఒప్పించి, బలత్కరించి కాదు, నువ్వు నమ్ముతావా నమ్మవని కాదు, ఒప్పిస్తున్నాడు. శ్రేష్టమైన మాటలతో మాట్లాడుతున్నాడు, ఒప్పించి త్రిప్పుతున్నాడు. చూడండి అక్కడ మాటలు, నా మాటలా అండర్లైన్ చేసుకోండి. త్రిప్పుతున్నాడు పౌలు. ఒక ప్రశ్న, నేను ఎంతమందిని త్రిప్పాను? అది నాకు కావాలి. ఈరోజు ఆయన బిడ్డలముగా, ఆయన ప్రజలముగా, ఆయన చేత రక్షించబడిన వారముగా నేను ఎంతమందిని త్రిప్పా, ఎంతమందిని ఒప్పించగలిగా? నేను ఇందాకే చెప్పాగా, ఈ రోజున ఈ సంఘంలో కొంతమందిని నేను అలా ప్రభావితం చేయగలిగాను. కొందరు అలాంటి స్ఫూర్తిని పొందగలిగారు. ఆ వెలుగును వారు కలిగి ఉండగలుగుతున్నారు. నాకు భాగ్యం. నేను మొన్న అన్నానుగా, 3, 4, 5 నాకు చాలు. రేపు ఆ జీవ కిరీటము, ఆ అక్షయ కిరీటము, ఆ మహిమ కిరీటము ఆయన ఎద్దు నేను సంపాదించుకునేటప్పుడు ఆయన వైపు నేను ఇంతమందిని త్రిప్పనయ్యా అని అనగలిగితే నా జన్మ ధన్యం. ఇక్కడ నేను నిలబడి కొన్ని ఆచార సంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని విలువలు ఏదో చెప్పడానికి కాదు. కొన్ని ఆచారాలు త్రిప్పాలి, ఒప్పించాలా, మెప్పించాలా. వాక్యము ద్వారానే అది జరగాల. నా గారడి మాటలు, నా పిచ్చు మాటలు, నా మానవ సంబంధమైన మాటల ద్వారా కాదు, వాక్యం. పౌలు చేశాడు ఆ పని. చూడండి ఆ మాట నాకెంతో నచ్చింది. బహుజనమును, ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచారు, మీరు విన్నారు కూడా. మీరు వినటం మాత్రమే కాదయ్యా, కన్నులారా చూశారు. పౌలు వెంట ఎంతమంది వెళుతున్నారో, పౌలు బోధలు కావాలని ఎంతమంది వెళ్తున్నారో, ఆ పౌలు దేవుడు కావాలని ఎంతమంది వెళ్తున్నారో మీరు చూస్తున్నారుగా. ఎందుకు మౌనంగా ఉంటారు? లేవండి, నా వెనకాల రండి అని వాడు రేపుతున్నాడు. అంటాడు 27వ వచనంలో, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే కాక మహాదేవి అయిన అర్తిమి దేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడతాది. ఇప్పుడు పౌలు వైపే వెళితే, ఆ దేవుని వైపే వెళితే జరిగే నష్టం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరు? దేమేత్రి. ఎవరితో? తన స్నేహితులతో. మన దేవత తృణీకరింపబడతాడు. ఆవిడ మనకు ఆరాధ్య దైవం.
ఆసియా అందంతటను భూలోకమందంతటను పూజింపబడుతున్న ఈమె గొప్పతనము తొలగిపోతాను అని భయమును నాకు తోస్తుందన్నాడు. భయం, వాడిలో భయము మొదలైంది. తన దేవతనే ప్రజలు మర్చిపోతారేమో, తన దేవతనే వారు తృణీకరిస్తారేమో, ఇక్కడే కాదు భూలోకమంతా కూడా అలా జరిగిద్దేమో. నాకు భయము. ఎస్, నేను ఇలా వాక్యం చెప్పడం, నేను ఇలా వాక్యం బోధించడం ఎవరికి నచ్చదో తెలుసా? సాతానికి నచ్చదు, అపవాదికి నచ్చదు. వాడు నా మీద ఏ విధంగా దాడి చేయాలో ఆ విధంగా దాడి చేస్తూ ఉంటాడు. కారణము, నేను మీకు ఆ వెలుగును పంచి, నేను ఆ వెలుగును మీకు ఇచ్చి సత్య మార్గం వైపు త్రిప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది వాడికి నచ్చదు. సాతాను ఒప్పుకోడు, వాడిలో భయమో. ఎందుకు? విజయ్ కుమార్ నోట, ఆ దేవుని సేవకుడి నోట దేవుని మాటలే వస్తాయి. ఆ మాటలు విని ప్రజలు దేవుని వైపు త్రిప్పబడతారు. అది వాడికి నచ్చదు. వాడికి నచ్చకపోతే నాకెందుకు? నా దేవుడికి నచ్చాలా? రేపు నా దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. చూడండి, ఈ భాగాన్ని మరలా ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఎంత కలవరం ఎందుకు వచ్చిందంటే వాడు మీటింగే పెట్టాడు. దేమేత్రి తమ లాభము మొత్తాన్ని తుడిచిపెట్టేస్తున్నాడు పౌలు. సువార్త, క్రీస్తు గురించిన వార్త, సిలువను గురించిన వార్త, మరణము గురించిన వార్త, సత్యదేవుడి గురించిన వార్త. మతం మారటమా? మతం మారితే నీకేం ప్రయోజనం ఉండదు. నువ్వు ఆ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చినా నీవు మారకపోతే, నీవు త్రిప్పబడకపోతే నీకు ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యాకోబు 5:20 ఆఖరి వచనం. ఆ యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం 20వ వచనం. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఓ విజయ్ కుమార్, ఈరోజు నువ్వు తెలుసుకో. ఓ దేవుని సేవకుడా, ఈరోజు నువ్వు తెలుసుకో. పాపిని వాని పాప మార్గము నుండి, వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు, తప్పించువాడు, త్రిప్పువాడు ఏం చేస్తాడట? మరణము నుండి. ఏ మరణం అది? శాశ్వతమైన రెండవ మరణం, అపాయకరమైన రెండవ మరణం. అగ్ని గంధకములతో పురుగు చావదే, అగ్ని ఆరదే, దాని నుండి తప్పించే ఆ గొప్ప భాగ్యం. మరణం నుండి ఒక ఆత్మను రక్షించగలిగితే బుద్ధిమంతుడి యొక్క లక్షణం, మహోన్నతమైన లక్షణం అది. వాడు ప్రకాశిస్తాడు. జ్యోతి, నక్షత్రము ఎలాగ ప్రకాశిస్తుందో వాడు ప్రకాశిస్తాడు. ప్రకాశిద్దామా? ఎవరికి వాళ్ళే, నేను రక్షించబడ్డాను, దేవుడు నన్ను తప్పు మార్గం నుంచి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు. ఇప్పుడు నేను నా దేవుని యొక్క వెలుగును ఎంతమందికి పంచుతున్నా. ఇక్కడ నుండి నేనే కాదు, మీ స్థలములో నుండి మీ మట్టుకు మీరు కూడా ఒక ప్రశ్న వేసుకోండి. నేను పనిచేస్తున్న స్థలములలో, నేను నివాసం ఉంటున్న స్థలములలో నా వెలుగును పంచి ఆ సువార్తను ప్రకటించి ఆ దేవుని బోధించి త్రిప్పగలిగానా? ఎంతమందిని నేను సాధించగలిగా? నేను రక్షించబడ్డాను, నా భార్య రక్షించబడింది, నా భర్త రక్షించబడ్డాడు, నా పిల్లలు బాగున్నారు, నా వ్యాపారము, నా ఉద్యోగం, నా ఇల్లా. ఇది దైవికమైన లక్షణం కాదు, సాతాను లక్షణం, అపవాది లక్షణం, విగ్రహారాధికుల లక్షణం. దేవుని ప్రజల లక్షణం ఏంటో తెలుసా? ప్రభువా, నేను మాత్రమే కాదయ్యా, ఈరోజు నేను మారాను, ఈరోజు నేను త్రిప్పబడ్డాను, అనేకులకు నన్ను అలాగా యోహానులాగా ఉంచవా, పౌలులాగా నన్ను తయారు చేయవా, అనేకులను నేను వెలిగించాలయ్యా, వారి చీకటిలో నుంచి బయటకు తీసుకురావాలి. లోకం మతం అనుకుంటుంది, మతం కాదయ్యా, తప్పు మార్గంలో నుండి సన్మార్గంలోనికి తీసుకొస్తా. ఆ నీతి మార్గంలో నేను నడిచి అనేకులను నడిపించుటకు సహాయం చేయవా అని అడుగుదాం. సో దేవుడే అట్టి భాగ్యమును మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.